మీరంతా ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్విక్గా మటన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 1 kg మటన్తో ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా మటన్ తీసుకొని వాష్ చేసుకొని సాల్ట్ మిర్చి పౌడర్ మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 2 కప్స్ వరకు కర్డ్ తీసుకోండి. ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాం. ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. మినిమం 20 మినిట్స్ అయినా సరే మ్యారినేట్ చేసుకోండి. 20 మినిట్స్ మ్యారినేట్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం. ఈలోపు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 2 బిర్యానీ ఆకులు, కొన్ని ఆనియన్ పీసెస్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేద్దాం. జింజర్ గార్లిక్ పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం కరివేపాకు వేద్దాం. ఈలోపు మటన్ ఫ్రైలోకి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక పెద్ద సైజు ఆనియన్ని తీసుకొని ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేశాను. ఒక చిన్న కొబ్బరి చిప్ప, వీటిని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మంచిగా పౌడర్లా ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఒక టమాటా కూడా వేసి ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈలోపు 5 విజిల్స్ వచ్చాయి. మటన్ కుక్ అయింది. ఒకవేళ కుక్ అవ్వలేదనుకోండి లిడ్ తీసి మరలా చెక్ చేసుకొని అవసరమైతే కొన్ని వాటర్ వేసుకొని మరలా కుక్ చేసుకోండి. లేదా మామూలు గిన్నెలో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు. క్విక్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇలా కుక్కర్లో వేసి మంచిగా కుక్ చేసుకుంటే త్వరగా మనకి ఫ్రై అనేది రెడీ అవుతుందండి. ఇప్పుడు 4-5 గ్రీన్ చిల్లీస్ వేద్దాం. గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే కుక్ చేసి ఉంచినటువంటి ఈ మటన్ను వేద్దాం. మటన్ను వేసి మంచిగా ఫ్రై చేయాలండి. చాలా క్విక్గా చేయాలనుకున్నప్పుడు సింపుల్గా ఇలా కుక్కర్లో మనం కుక్ చేసుకొని ముందుగానే ఈలోపు పోపు ప్రిపేర్ చేసుకొని త్వరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి కర్రీ. ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసి ఉంచినటువంటి కోకోనట్ పౌడర్ని వేసి స్టవ్ని సిమ్లో ఉంచుకొని మంచిగా ఫ్రై చేద్దాం. ఈ కోకోనట్ పౌడర్లోని ఆయిల్ అంతా మంచిగా రిలీజ్ అయ్యి మంచి టేస్ట్ వస్తుందండి కర్రీకి. ఇప్పుడు కొంచెం గరం మసాలా, కొంచెం మటన్ మసాలా వేద్దాం. మీరు ఈ స్టేజ్లో కూడా మీకు సాల్ట్ కానీ మిర్చి పౌడర్ కానీ కావాలనుకుంటే వేసుకోవచ్చు చెక్ చేసుకొని. కొంచెం కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ వేసి స్టవ్ను సిమ్లోనే ఉంచుకొని మంచిగా 5 మినిట్స్ ఫ్రై చేద్దాం. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. 2 డేస్ అయినా కానీ కర్రీ అసలు డ్యామేజ్ అవ్వదు. రైస్లోకైనా చపాతీలోకైనా అన్నిట్లోకి బాగుంటుంది. డైరెక్ట్గా కూడా కొంచెం లెమన్ పిండుకొని ఆనియన్స్ సైడ్ పెట్టుకొని తినొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. మరి చూస్తున్నారు కదా, సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే లేట్ అండి. చూస్తున్నారు కదా, కుక్కర్లో ముందుగానే ఇలా కుక్ చేసుకోవటం వలన చాలా ఈజీగా మనం ఫ్రై ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కర్రీ గ్రేవీ టైప్లో కావాలి అనుకున్నప్పుడు కొన్ని వాటర్ వేసుకొని గ్రేవీ టైప్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారు.